హాయ్ అండి. ఆవకాయ రోజులు వచ్చేసాయి. ఇంకెందుకండి, మన ఇంట్లో ఉన్న జాడీలన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి నీట్గా పెట్టేద్దాం. ఇంకా నేనైతే రెండు చిన్న కాయలు మామిడికాయలు తీసుకున్నాను. సో 2 మామిడికాయలతో ముక్క పెట్టానండి. ఇలాగా చాలా అంటే చాలా బాగుంది. మీరైతే అస్సలు వదలరు. ఇంకా సమ్మర్ అంటే ఇంకా పచ్చళ్ళ రోజులు. పచ్చళ్ళు అంటే ఇటు ఆవకాయ, అటు టమోటా అని, అటు మామిడికాయలో ఎన్నో రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు. సో తురుము పచ్చడి అంటారు, ముక్క ఆవకాయ అంటారు, ఏవేవో పచ్చళ్ళు ఉన్నాయి. ఇలా ఆవకాయ పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని అన్నం తింటే ఎంత బాగుంటుందో కదండి. అసలు ఆవకాయ అన్నం ఇష్టం లేని వాళ్ళైతే ఎవరైనా ఉంటారా? ఎవరో కాదండి. నేనైతే ఆవకాయ పిచ్చి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను చెప్పాలంటే. చూడండి ఎట్లా తింటున్నాను, సూపర్ ఉందండి. సో మరి ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి, ముక్క ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది నా వీడియోలో చూసేద్దాం. నేనైతే ఆ కాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే నేను కట్ చేసుకున్నాను. ఇవి బాగా కొంచెం ఆరడానికి కోసం ఫ్యాన్ గాలి కింద పెట్టాను. సో ఈలోపు ఇవి ఎన్ని క్వాంటిటీలో అయినాయో ఒకసారి చూద్దాము. ఎందుకంటే దీనికి తగ్గట్టే మనం ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇవైతే 1.5 కప్ అయితే అయిందండి. చూడండి, 1.5 ఒక 2 కప్స్కి కొంచెమే తక్కువ ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 స్పూన్లు ఆవాలు అయితే తీసుకున్నాము. చూడండి, నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతుల వరకు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని స్టవ్ మీద ఆయిల్ లేకుండా వేయిద్దాము. దూరగా మాడిపోనివ్వకుండా దూరగా వేయించాలండి, లేదంటే మాడి స్మెల్ వస్తుంది. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా దూరగా వేగిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని తీసుకెళ్ళి మనం పక్కన పెట్టుకున్న ఈ ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కల్లో ఈ పొడిని అంతా వేసుకుందాం. ఫస్ట్ మనం అయితే ఎంత క్వాంటిటీ ఉందో అది కూడా చూసుకుందాము. సో దీనైతే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు నేను కారం కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ కారం కూడా పచ్చి కారమేనండి, అంటే ఆవకారం. ఇది ఆవకాయ పెట్టే కారమే. దీంతో నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేస్తాను. ఈ పచ్చళ్ళలోకి నేనైతే ఓన్లీ పల్లి నూనె యూజ్ చేశానండి. ఈ పచ్చడి కాదు, ఏ పచ్చడిలోకైనా పల్లి నూనె ఎక్కువ ప్రిపేర్ చేస్తే పచ్చడి అనేది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఇవి దూరగా బాగా పోపంతా వేగేంత తర్వాత చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కదా. చిన్న వెల్లుల్లిపాయలు కూడా వాటిని నీట్గా క్లీన్ చేసుకుని హాఫ్ కింద కట్ చేసి నేను దీంట్లో వేసుకున్నాను. ఈ పచ్చళ్ళు హాఫ్ కింద కాకపోయినా ఫుల్గానే యాడ్ చేసుకోవచ్చు. అవి పెద్దగా ఉన్నాయని చెప్పేసి నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు బాగా చల్లారిన ఆయిల్ ఉంది కదా, ఈ పోపు పెట్టిన ఆయిల్, ఈ పోపు పెట్టిన ఆయిల్ మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చూస్తేనే నోరు ఊరుతుంది కదండి, చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక 2 డేస్ అయినా పక్కన పెట్టాలండి. 2 డేస్ తర్వాత తీసుకుని తింటే దీని టేస్ట్ అని తెలుస్తుంది. నేను ఇలా సపరేట్గా బాక్స్లో అయితే మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు నూనె అయితే తక్కువ కనిపిస్తుంది. 2-3 డేస్ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో అయితే ఎలా ఉంది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.